పెద్దవాళ్ళు అయిన తర్వాత చాలామంది ఇవాళ రేపు అందరూ వదిలిపెట్టున్నారు, పట్టించుకోకుండా, లేకపోతే ఏదో వృద్ధాశ్రమంలో పెట్టడమో ఇంకొకటి పెట్టడమో ఇంకోటి పెట్టేసి వాళ్ళని కొంచెం సరిగా పట్టించుకోకపోవడం, అది మన బాధ్యత తీర్చట్లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనం అది చేస్తున్నాం అనుకోండి, మన పిల్లలు కూడా మనకు అదే చేస్తారు. 100% సార్. సో మనం ఏ విధంగా చేస్తాం, మన పిల్లలు కూడా అదే చేస్తారు. అంటే మనము మన బాధ్యతని నిర్వర్తించలేదు కాబట్టి, పితృ రుణాన్ని మనం తీర్చలేదు కాబట్టి మన పిల్లలు కూడా వాళ్ళ పితృ రుణాన్ని తీర్చరు. సో ఇది మనకు బాధ్యత కలిగిస్తుంది, మన తల్లిదండ్రుల పట్ల, మన పెద్దల పట్ల, మన పూర్వీకుల పట్ల బాధ్యత. నాలుగవది నర రుణం. అంటే మనిషి సంఘజీవి, మనం ఒక్కళ్ళగా పుడితే బతకలేం కదా. ఇప్పుడు మీతో కలిసాము, దారిలో వచ్చాడు, లేకపోతే మా డ్రైవర్ నన్ను తీసుకొచ్చాడు, ఇంట్లో వండి పెడితే తిన్నాం, మన సమాజం కదా. సో మనం ప్రతి వాళ్ళకి రుణపడి ఉన్నాం ఏదో విధంగా. వాళ్ళు చేసిన సేవకు కానీ, లేకపోతే వాళ్ళతో కనీసం మాట్లాడినందుకైనా మనం రుణపడి ఉన్నాము. ఆ మానవాళికి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అంటే మనము ప్రజల పట్ల సహృదయంగా, బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించటం అనేది మనకి ఈ నర రుణం.